రాత్రికాల సమయంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. మనం వాక్య సందేశంలోనికి వెళ్దాము. మనం చాలా జాగ్రత్తగా కుటుంబములుగా కూడుకున్నప్పుడు ఈ యొక్క సంగతుల్ని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి గ్రంథం ఏమని నేర్పిస్తూ ఉందో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసులోనికి వచ్చిన వారు ఎలాగ ఉండాలనే సంగతిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు ఎటువంటి సంగతులు నేర్చుకోవాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని విషయాలు క్రైస్తవ కుటుంబంగా అన్ని విషయాల్లోనూ క్రైస్తవ కుటుంబంగా కట్టుకోగలుగుటకు కట్టబడుటకును దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఎదగలుగుటకును చాలా సంగతుల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము కొన్ని సంగతులను పరిశీలించేసేద్దాము. కనుక మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క లేఖనములను మనం ఆలోచించేద్దాం. మనము మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన ఉండవలసిన అవసరత ఉంది. క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తుని గురించి సరిగా తెలుసుకోకపోతే నిత్యత్వము చేరుకోవటానికి వీలుపడదు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తుని సరిగా తెలుసుకోకపోతే మనం నిత్యత్వము చేరుకొనుటకు వీలుపడదనే సంగతిని మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే ఎవరినైనా కానివ్వండి, క్రీస్తు ఎవరు అని ప్రశ్నిస్తే ఈనాటి సమాజంలో చాలా మంది ఏమని చెప్తూ ఉన్నారంటే క్రీస్తే నా దేవుడని, క్రీస్తే నా తండ్రిని, క్రీస్తే నా పరిశుద్ధుడని, క్రీస్తే నా పరిశుద్ధ ఆత్ముడని అనే సంగతుల్ని మనుషులు చెబుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తుని గురించి నాటి సమాజంలో ఎటువంటి ఆలోచన ఉంది? క్రీస్తే యెహోవా అని చెప్పాలి. ప్రతి ఒక్కరు క్రీస్తే యెహోవా అనే ఆలోచన ఉందంట. అవునా కదా? క్రీస్తే పరిశుద్ధాత్ముడని అంటే వాస్తవాన్ని చూసినట్లయితే ఈ లోకంలో క్రీస్తుని గురించి త్రియేకవాదన అనేది ఎక్కువగా ప్రచురణ జరుగుతూ ఉంది. ఏమని ప్రచురణ జరుగుతూ ఉంది? త్రియేకవాదన గురించి ఎక్కువగా ప్రచురణ జరుగుతూ ఉంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఈ సంగతులను ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము చాలా జాగ్రత్తగా లేఖనములు గమనించినట్లయితే మత్తయి సువార్త లేదా మనము లూకా సువార్త చూడండి. లూకా సువార్త మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తేటగా తెలియజేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము మనము 15వ వచనం చూసినట్లయితే ఇక్కడ లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క సంగతుల్ని తెలియచేస్తూ ఉన్నారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో లేచిన తర్వాత ఆయన తన శిష్యులకి ఆజ్ఞాపించి మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని నేర్పించిన సంగతులు. అయితే మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వీటిని గురించి మాత్రమే తెలియచేస్తూ ఉన్నారే కానీ ఈ యొక్క ఆజ్ఞాపించిన క్రీస్తు ఏమై ఉన్నాడనే సంగతిని నేర్పించట్లా. స్వార్థ ప్రకటిస్తా ఉన్నాము, క్రీస్తు నీ కోసం మరణించాడు, క్రీస్తు నీ కోసం సమాధి చేయబడ్డాడు, క్రీస్తు నీ కొరకు మృతుల్లోంచి లేపబడ్డాడు, ఆయన నమ్ముకోండి మీకు రక్షణ వస్తుంది, మీరు బాప్తిసం తీసుకోండి మీకు రక్షణ వస్తుంది అనే సంగతుల్ని మనుషులు చెప్తా ఉన్నారే కానీ అసలు క్రీస్తుని గురించి ఎటువంటి సంగతులను కూడా తెలియచేయట్లా. క్రీస్తుని గురించి సంగతుల్ని సరి అయిన విధానంలో తెలియచేయకపోవటం వల్ల మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన వారిలో లేకుండా పోయింది. క్రీస్తుని గురించి వారిలో సరి అయిన అవగాహన లేకుండా పోయింది. కనుక మీరు రక్షణ పొందండి, మీరు బాప్తిసం తీసుకోండి అని వారు సర్వమానవాళికి ప్రచురణ చేయడానికి ఈ లోకంలో త్రియేక వాదకులు కానివ్వండి,
లేదా క్రీస్తుని గురించి సరైన అవగాహన లేని వారైనా కానివ్వండి, అటువంటి మాటల్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నారు. కానీ అసలు మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాటికి శిక్ష విధింపబడునని ప్రభువైన యేసుక్రీస్తు వారి సంగతులు తెలియజేసినప్పుడు, ఆ తెలియజేసిన క్రీస్తుని గురించి నువ్వేం నేర్చుకుంటున్నావు? క్రీస్తుని గురించి నువ్వు నేర్చుకున్న పాఠం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరములు భూలోక నివాసిగా జీవించాడు. ఈ భూలోక నివాసిగా జీవించిన ఈయనను గురించి నీవేం నేర్చుకొని ఉన్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరములు తల్లిదండ్రులకు లోబడి విధేయుడయ్యి ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని తల్లిదండ్రులు లోబడి జీవించిన విధానాన్ని మనం చూసాం గ్రంథంలో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరంలో పరిచర్య చేసిన దాన్ని కూడా గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ 3.5 సంవత్సరంలో క్రీస్తుని గురించి మనము చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు అనగా యోసేపునకును మరియకును లోబడి జీవించిన 30 సంవత్సరాల కాలము మనం పరిశీలన చేయకపోయినను, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరంలో జీవించిన ఆ యొక్క జీవిత విధానాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల్ని మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా చెప్పిన మాటల్ని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. తన గురించి తాను అనేక సంగతులు నేర్పించాడు క్రీస్తు ప్రభు. తన గురించే కాక వేరొకరి గురించి కూడా అనేక సంగతులు నేర్పించాడు క్రీస్తు ప్రభు. మనుషులు వీటేటిని పట్టించుకోకుండా ఏం చేస్తా ఉన్నారంటే, ఇతను పాపం చేశాడు, పాపికి కావాల్సింది పాప క్షమాపణ కనుక క్రీస్తుని నీ నిజరక్షకుడిని ఒప్పుకో, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, త్రియేక దేవుడిని ఒప్పుకో, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అనే మనుషులు ఇటువంటిది ప్రచురణ చేస్తా ఉన్నారే కానీ క్రీస్తుని గురించి సరి అయిన విధానంలో ప్రచురణ చేయట్లా. క్రీస్తుని గురించి సరైన విధానంలో నువ్వు తెలుసుకోనకపోతే, క్రీస్తు ఎవరనే సంగతిని నువ్వు తెలుసుకోనకపోతే రక్షణ పొందుకోవడానికి అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తుని గురించి ఆయన ఎవరో అనే సంగతిని నువ్వు తెలుసుకోనకపోతే రక్షణ పొందుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నేను పొందుకున్నానంటే దానికి రుజువులు కావాలి. ఏం కావాలి? రుజువులు కావాలి. కనుక మనం చూద్దాము మార్కు సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కైసరయ ప్రాంతానికి వచ్చినంట. ఈ కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆ యొక్క ప్రాంతంలో జనసమూహము క్రీస్తుని గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనే సంగతులను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యుల యొద్ద సేకరిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కైసరేదైన సమర ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీదైన కైసరే ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క సమాజంలో ఆనాటి ప్రజలలో క్రీస్తుని గురించి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయన్న సంగతుల గురించి ఆయన తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వారు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం లేఖనం చూద్దాం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, క్రీస్తుని గురించి ఆనాటి సమాజంలో ఆనాటి కాలంలో క్రీస్తు జీవించిన కాలంలో క్రీస్తుని గురించి ఎటువంటి అభిప్రాయము కలిగి ఉన్నారు, ఆ యొక్క అభిప్రాయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించారా, తృణీకరించారా, లేదా సరిచేసి ఇదిగో నేను ఇది అనే సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చారా, లేదా తన గురించి వేరొకరు సాక్ష్యం ఇచ్చారా, అది నిజమా లేదా అబద్ధమా అనే సంగతులను మనము బైబిల్లో యొక్క లేఖనములను పరిశీలన చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం చూద్దాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చూసినట్లయితే ఒక లేఖనం మనకి తేటగా తెలియజేస్తుంది. యేసు తన శిష్యులతో ఫిలిప్పీదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరను. మార్గంలో నుండగా యేసు, చాలా జాగ్రత్తగా గమనించండి, మార్గంలో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. ఇక్కడ అడుగుతుందో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఏమనేనంటే, ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగాడంట. ఇక్కడ 8వ వచనంలో శిష్యులు సమాచారం అందిస్తా ఉన్నారు చూడండి. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, మరికొందరు ప్రవక్తల్లో ఒకడనియో చెప్పుకొనుచున్నారని చెబుతా ఉన్నారనమాట. చెప్పుకొనుచున్నారని అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను.
అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మార్క్స్ వార్తలో ఇక్కడ పేతురు ఏమంటాడంటే క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడని. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడని. అయితే ఈ క్రీస్తు అనే పదము గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది. క్రీస్తు అనే పదము గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తారు. ఈ మెస్సయ్య ఏం చేస్తాడంటే వారికి రక్షణ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇశ్రాయేలీలు భౌతిక సంబంధమైన రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఐగుప్తి బానిసత్వం కింద ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వారు ఎలాగైతే ఐగుప్తి బానిసత్వం నుంచి విమోచింపబడటానికి ఎలాగైతే ఎదురు చూశారో అలాగూ వీరు కూడా రోమ ప్రభుత్వం కింద నుంచి విమోచింపబడి వీరు ప్రత్యేకముగా పరిపాలన జరిగించుకోగలుగుటకును మళ్ళా తిరిగి యూదా ప్రభుత్వం రాగలుగుటకును దావీదు ఎలాగైతే పరిపాలన చేశాడో అలాగే దావీదు వంశంలో నుంచి ఒక అభిషిక్తుడు వచ్చి మనల్ని పరిపాలన చేస్తాడనే ఆలోచన కలిగి ఉన్నారు వారు. వాస్తవానికి అది ఆత్మ సంబంధంగా తండ్రి అయిన దేవుడు చెబితే ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము భౌతిక సంబంధమైన పరిపాలనగా ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ పేతురు ఏమన్నాడంటే పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు అంటే దానికి అర్థం అభిషిక్తుడని. గ్రీక్ లో క్రీస్తు అంటే క్రిస్తోస్ అని అర్థం. క్రీస్తు అంటే క్రిస్తోస్ అని అర్థం. క్రీస్తు అన్నా క్రిస్తోస్ అన్నా జీసస్ అన్నా ఒకటే. అవి భాషల్లో పిలువబడిన పదజాలం, భాషల్లో వాడబడిన పదజాలం. హెబ్రూలో చూసినట్లయితే అదే పదాన్ని మెషియాహ్ అన్నాడు. హెబ్రూలో మెషియాహ్ అన్నాడు. దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు హెబ్రూలో నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తే ఒక పదాన్ని మెస్సయ్య అన్నాడు. మెస్సయ్య అంటే దానికి అర్థం అభిషిక్తుడనే. మెషియాహ్ అంటే దానికి అర్థం అభిషిక్తుడనే. క్రిస్తోస్ అంటే దానికి అర్థం అభిషిక్తుడనే. క్రీస్తు అంటే దానికి అర్థం అభిషిక్తుడని. క్రైస్ట్ అంటే దానికి అర్థం అభిషిక్తుడని. అయితే ఇలాగా పదజాలం అనేది ఇక్కడ వాడటం మనకు జరిగింది. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చే యోహాను కాదంట, ఏలియా కాదంట, ప్రవక్తల్లో ఒకడు కూడా కాదంట. మరి ఎవరనంటే ఇశ్రాయేలీయులను అనగా సర్వమానవాన్ని పాపం నుంచి విమోచించడానికి వచ్చిన అభిషిక్తుడు అనే సంగతుల గురించి ఇక్కడ మనకి తేటగా తెలియజేశారు. ఏమని తెలియజేశారు? చాలా జాగ్రత్తగా మనము యొక్క సంగతుల్ని గమనించాల్సిన అవసరం ఉందండి, ఇటువంటి సంగతుల్ని. అయితే మనము మత్తయి సువార్తలో కూడా ఈ యొక్క సంగతులను చూసినట్టయితే మనకు మత్తయి సువార్తలో కానివ్వండి లేదా లోక సువార్తలో కానివ్వండి మనకి ప్రతి ఒక్క సువార్తల్లో ఈ యొక్క సంగతుల్ని మనకి తేటగా తెలియజేస్తారు. మరి యొక్క సువార్తలు మనం చూసినట్లయితే నీవు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పేసి పేతురు అంటూ ఉంటాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుడైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారైతే తండ్రి అయితే మరి ఈయన ఒకరికి కుమారుడు ఎలా అయ్యాడు? ఆలోచించేశారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి అయితే ఈయన మరి ఒకరికి కుమారుడు ఎలాగ అవుతాడు? ఈయన తండ్రి అయితే ఈయన కుమారుడు ఎలా అవుతాడు అని ప్రతి ఒక్కరూ తను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రతి ఒక్కరూ తను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఇటు సంగతుల్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీస్తుని గురించి సరైన విధానంలో మనం తెలుసుకోకపోతే క్రైస్తవులు అవటానికి అవకాశం లేదు. కనుక ఒక విషయం మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తు అభిషిక్తుడని మనం నేర్చుకుని ఉన్నాం, క్రీస్తు రక్షకుడని మనం నేర్చుకుని ఉన్నాం. దేని నుంచి రక్షిస్తాడంటే పాపం నుంచి మాత్రమే రక్షిస్తాడు ఆయన. దేని నుంచి రక్షిస్తాడు? పాపం నుంచి మాత్రమే రక్షిస్తాడు. అయితే మనం ఇంకొక వర్షన్ చూసినట్లయితే అది ఇప్పుడు రివీల్ చేయను ఆ యొక్క కాన్సెప్ట్ ని, అంటే ఆ యొక్క పాఠాన్ని ఇప్పుడైతే రివీల్ చేయను. దీంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి చెప్పేస్తున్నాను. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికి వచ్చాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. దేని నుంచి విమోచించాలి? ధర్మశాస్త్రం నుంచి విమోచించాలి. ధర్మశాస్త్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు వీరు. ఎవరు వీరు? ఇశ్రాయేలీలు. ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలు ఇరుక్కుపోయి ఉన్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశారు. కనుక ధర్మశాస్త్రం నుంచి
విమోచన కలిగి చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రం నుంచి విమోచన కలిగి చేసిందే కాక పాపం నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచన కలిగి చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం వారు నెరవేర్చలేకపోతున్నారు కనుక, ధర్మశాస్త్రం వారు పాటించలేకపోతున్నారు కనుక, ధర్మశాస్త్రంలో వారు నీతిమంతులుగా అవ్వలేకపోతున్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు నీతిమంతులుగా అవ్వలేకపోతున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని నెరవేర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలియాగంలో దాన్ని కొట్టివేస్తాడు. ఎక్కనో ధర్మశాస్త్రమునికి నువ్వు దాసుడు కావు. చాలా జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రానికి నువ్వు దాసుడు కావు. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కనుక ధర్మశాస్త్రం నుంచి నేను విమోచించాను. ధర్మశాస్త్రం నుంచి ఇశ్రాయేలుని విమోచించిందే కాక సర్వమానవాళికి పాపం నుంచి విమోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా అనుగ్రహించడానికి సంగతిని మనము చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మనము క్రీస్తుని గురించి ఇంకొన్ని సంగతులు మనం తెలుసుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి అభిషక్తుడు అనే సంగతిని మనం నేర్చుకుని ఉన్నాము. మరి ఒక సంగతిని మనం చూద్దాము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరం వచ్చినప్పుడు యోర్దాను నది యొద్ద బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరం అప్పుడు యోర్దాను నది యొద్ద బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడంట. వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అక్కడ కొన్ని మాటలు మనకి తేటగా తెలియచేయటం జరిగింది. చూద్దాం ఒకసారి మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనం తేటగా తెలియజేస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసినట్లయితే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. చూడండి ఇక్కడ 17వ వచనము, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 16-17 వచనాలు యేసు బాప్తిసం పొందిన వెంటనే, ఇక్కడ ఎవరున్నారు యోర్దాను నదిలో? బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు బాప్తిసం ఇస్తా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇస్తా ఉన్నాడు. బాప్తిసం ఇస్తా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద, భూలోకంలో మానవ దేహాన్ని ధరించుకోండి, శరీరధారి అయి నీటిలో బాప్తిసం తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మరొక విచిత్రమైన సంఘటన అక్కడ జరుగుతుంది. చూడండి చాలా జాగ్రత్తగా. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. ఇక్కడ దేవుని ఆత్మ అనగానే మనుషులు ఎటువంటి భావన కలిగి ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మ అనగానే మనుషుడు ఎటువంటి భావన కలిగి ఉన్నాడంటే, దేవునికి ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ దిగి యేసుక్రీస్తు వారి మీదకి వచ్చింది అనే మనిషి భావన కలిగి ఉన్నాడు మనిషి. అంటే మనిషి ఇటువంటి భావన కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంలో మనుషుడు ఈ లోక ప్రకారంగా ఆలోచించేసే ఊహలు మాత్రమే అవి. మానవ దేహం ఉంటుంది, మానవ దేహంలో ఆత్మ నివసిస్తుంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మానవ దేహంలో ఆత్మ ఉంటుంది. ఏముంటుంది? మానవ దేహంలో ఆత్మ ఉంటుంది. మానవ దేహంలో ఆత్మ నివసిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ? భూలోకంలో. ఈ భూలోకం అనేది మానవ నివాసం. ఏంటండి ఈ భూలోకం? మానవ నివాసం. మానవ దేహం జీవించే నివాసం. మానవ దేహము జీవించడానికి అన్ని సదుపాయాలు కలిగిన, అన్ని అవసరాలు కలిగిన లోకం ఇది, భూలోకం. చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషులు జీవించగలుగుటకునో అన్ని సదుపాయాలు కలిగిన లోకం ఇది. మానవ దేహం మాత్రం ఈ లోకంలో జీవించగలదు. మానవ దేహానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలు లోకంలో ఉంటాయి. ఈ మానవ దేహము ఉనికి కలిగి ఉండాలంటే, ఈ మానవ దేహము బ్రతికి ఉండాలంటే, ఈ మానవ దేహానికి ఏం కావాలి? ఆత్మ కావాలి. ఈ మానవ దేహంలో ఆత్మ లేదే మా ఆత్మ భూలోకంలో తన యొక్క మనుగడ కొనసాగించలేదు అనే సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చుట, తన మీదకి దిగి వచ్చుట చూచినట్ట. ఎవరి మీదకి దిగి వచ్చిందంట దేవుని ఆత్మ? ఎవరి మీదకి? యేసుక్రీస్తు వారి మీదకి. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ అనగానే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఆకాశం తెరవబడిందంట, ఆకాశంలో దేవుడు ఉన్నాడంట. దేవుని ఆత్మ క్రీస్తు మీదకి వచ్చిందంట. అంటే ఇప్పుడు క్రీస్తు దేవుడు కాదు. ఇక్కడ
చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవరు కాదు, క్రీస్తు ఎవరు కాదు, క్రీస్తు ఇక్కడ దేవుడు కాదు. అవునా? క్రీస్తు ఇక్కడ ఎవరు కాదు, దేవుడు కాదు. క్రీస్తుకి దేవుడు కాదు, క్రీస్తు దేవుడు కాడు. క్రీస్తు ఇక్కడ బాప్తిసం తీసుకుంటా ఉంటే పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుంచి దేవుని ఆత్మ పావురం ఆకారంతో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకి వచ్చిందంట, పావురం వల్లే. అర్థమవుతుందంటే నేను చెప్పేది మీకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకి దేవుని ఆత్మ పావురం వల్లే వచ్చిందంట. ఇప్పుడు వచ్చిన ఆత్మ దేవుని ఆత్మ అనే భావన మనుషుడు ఎటువంటి దురాలోచన కలిగి ఉన్నాడంటే, దేవునిలో ఒక ఆత్మ ఉన్నది, దేవుడు దేవునిలో ఒక ఆత్మ అంటే మానవుడు దేవుణ్ణి ఎలా చూస్తున్నాడంటే ఒక భూలోక నివాసిగా ఆలోచన చేస్తా ఉన్నాడు కానీ పరలోక నివాసిగా ఆలోచన చేయట్లా. దేవుడు దేవునికి ఒక ఆత్మ ఉంటుందా అంటే అది భూనివాసము, భూలోక నివాసి. మరి భూలోక నివాసి అయినప్పుడు ఆయన దేవుడు కాలేడు. దేవుడు కాలేడు అన్నప్పుడు ఆయన నిత్యుడు కూడా కాలేడు. దేవుడు నేను చాలా జాగ్రత్తగా గమనించండి, నేను చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా, చాలా తేటగా సంగతులను తెలియచేస్తా ఉన్నాను. అర్థమవుతుందా మీకు? అర్థం అవట్లేదా? చెప్పాలి నాకు, మీకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? దేవుడు దేవునికి ఆత్మ ఉంటే, దేవుడు దేవునికి ఒక ఆత్మ ఉంటే ఆయన భూలోక నివాసి అవుతాడు, పరలోక నివాసి కాడు. భూలోకంలోనే ఆత్మ మానవ దేహము కలిసి నివసించగలిగిన లోకం ఏదైనా ఉందంటే అది భూలోకం మాత్రమే. అవునా? ఆత్మ మానవ దేహము రెండు కలిసి జీవించగలిగిన లోకం ఏదైనా ఉందంటే అది భూలోకం మాత్రమే. చూద్దాము మనం ఒకసారి, చూద్దాం. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తాడు. ఈ మానవ దేహం భూలోకంలో జీవించాలంటే మానవ దేహానికి ఆత్మ అవసరం. ఈ ఆత్మ భూలోకంలో నివాసం కలిగి ఉండాలంటే ఈ ఆత్మకి ఏమవసరం? మానవ దేహం అవసరం. అవునా? చూడండి, ఇక్కడ మానవ దేహము భూలోకంలో నివసించాలంటే మానవ దేహానికి ఏమవసరం? ఆత్మ అవసరం. కనుక మనం చూద్దాము ఆదికాండము 2వ అధ్యాయము మనం 7వ వచనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఉట్టి నేల మట్టితో నరుణ్ణి చేసి విడిచిపెట్టల భూలోకంలో. ఉట్టి నేల మట్టితో నరుణ్ణి చేసి భూలోకంలో విడిచిపెడితే అదొక బొమ్మ లేని, ఒక ప్రాణం లేని బొమ్మగా పడి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆ మట్టితో చేయబడిన ఆ యొక్క మానవ శరీర ఆకృతి అంతా కూడా లేచి నడవాలన్నా, ఒక మనుగడ కొనసాగించాలన్నా, అది జీవించాలన్నా, ఒక ఉనికి కావాలన్నా ఏం కావాలంటే ఆత్మ కావాలి. అందుకే చూడండి 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇక్కడేమో తెలియచేసింది లేఖనం మనకి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేశాడంట, వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడంట. కనుక భూలోక నివాసికి ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. అవునా? భూలోక నివాసికి ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ఇప్పుడు పరలోక నివాసికి మానవ దేహం ఉంటుందా? మానవ దేహం ఉంటుంది. భూలోక నివాసికి అంటే మానవ దేహం కలిగిన వాడికి ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ మానవ దేహంలో నివసిస్తుందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మనకి మరి దేవుని ఆత్మ అన్నాడు కదా, మరి దేవునికి ఒక ఆత్మ ఉంది కదా. ఇప్పుడు నీ ఆత్మ నా ఆత్మ అంటున్నాం కదా, మరి అలాగే దేవుని ఆత్మ అన్నాడు కదా, మరి అలాంటప్పుడు దేవుని లోపల కూడా ఒక ఆత్మ ఉంది కదా అనే భావన కలిగి ఉంటున్నాడు మనిషి. వాస్తవానికి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎటువంటి భావన కలిగి ఉంటున్నాడు? ఈ సంగతిని మనం ఎందుకు నేర్చుకుంటా ఉన్నామంటే ఈ సంగతి మనకు అర్థమవుతే క్రీస్తుని గురించి మనకు అర్థమవుతుంది. ఈ సంగతిని మనకు అర్థమవుతేనే క్రీస్తుని గురించి సంగతులు మనకు అర్థమవుతాయి. క్రీస్తుని గురించి మనము సరిగా ఎరిగిన వారమై ఉంటాము. ఈ యొక్క సంగతి మనకు తెలియలేదు అనుకోండి, ఏమనుకుంటామంటే క్రీస్తు యెహోవాని, యెహోవే పరిశుద్ధాత్మని, త్రియేక దేవుడనే ఊహను బట్టి చెప్పే మాటల్ని మాత్రమే మనుషుడు ఆలోచన చేస్తాడు. కనుక ఇటువంటి సంగతుల్ని మనం తేటగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటా ఉన్నాడు. తీసుకున్న సమయంలో ఆకాశం తెరవబడిందంట. తెరవబడినప్పుడు దేవుని ఆత్మ పావురం వలె ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు వారికి వచ్చింది. కనుక ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు పావురం ఏం చేస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకి పరిశుద్ధాత్ముడు రావటం జరిగింది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనం తేటగా తెలియజేస్తాం. యోహాను సువార్త
4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మనకు దేవుడి గురించి తేటగా మనకు తెలియచేస్తాం. దేవుడు అంటే వాస్తవానికి దేవునికి ఒక ఆత్మ అనే భావన మనుషుడు కలిగి ఉన్నాడు. దేవునికి ఒక ఆత్మ అనే భావన మనుషుడు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే మానవ దేహాన్ని ధరించుకుని వచ్చాడు. మానవ దేహాన్ని ధరించుకున్న అనుభవము ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. మానవ దేహాన్ని ధరించుకొని జీవించిన భూలోకంలో జీవించిన అనుభవము ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఆ అనుభవము తండ్రి అయిన దేవుడికి యెహోవాకి లేదు, పరిశుద్ధాత్ముడికి కూడా ఆ యొక్క అనుభవం లేదు. మానవ దేహాన్ని ధరించుకుని జీవించిన అనుభవము యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని ఆత్మ అనగానే యేసుకి యెహోవా దేవుణ్ణి ఒక మానవ రూపంగా మనుషుడు ఆలోచన చేసి దేవునిలో ఒక ఆత్మ ఉంటుందనే భావన కలిగి ఉంటున్నాడు. అది తప్పు కాదండి, అది తప్పు కాదండి, తప్పది, ముమ్మాటికి చాలా తప్పు. సరైన ఆలోచన ఏమాత్రమో కాదది. కనుక మనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తా ఉంది. మనము 23వ వచనం చూసినట్లయితే ఇంకా చక్కగా ఉంటుంది మనకి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుకోవాలం వచ్చినది. సందర్భం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు ఆరాధించవలసిన స్థలాన్ని గురించి చెప్తా ఉంటాడు. ఎవరిని ఆరాధించాలి, ఆరాధించే అతను ఆయన ఎలాగూ ఉంటాడు, ఆయన స్థితి ఏమై ఉంటుంది, ఆయన ఏ రూపంలో ఉంటాడు, ఆయన ఆరాధించేవారు ఎటువంటి వారు కావాలి, ఎటువంటి వారు అయి ఉండాలి అనే సంగతుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి నేర్పిస్తూ ఉన్నాడు. చూద్దాం మనము 23వ వచనం నుంచి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుకోవాలో వచ్చినది. ఓహో, మానవ దేహంతో కాదంట, నువ్వు ఆత్మతో నీ తండ్రిని నువ్వు ఆరాధించాలంట. చూడండి, నీ ఆత్మతో నీ తండ్రిని నువ్వు ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. ఆత్మతో తండ్రిని ఆరాధించాల్సిన అవసరం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా ఆలోచన చేయాలి మీరు. ఆత్మతో తండ్రిని ఆరాధించాల్సిన అవసరం ఏంటంటో చెప్తాడు మనకి. ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు. దేవుడు ఆత్మ గనక, అది ఏమని చెప్తా ఉన్నాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని నేర్పిస్తా ఉన్నాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని నేర్పిస్తా ఉన్నాడు. అయితే ఈయన సంగతి చెప్పగానే ఇప్పుడు వెంటనే సమరయ స్త్రీ క్రీస్తుని ఏమని గుర్తించిందో ఆలోచించండి. యెహోవా గుర్తించలా, పరిశుద్ధాత్ముడిగా గుర్తించలా, తండ్రి అనే దేవుడిని గుర్తించలా. యెహోవా గుర్తించలా, పరిశుద్ధాత్ముడిగా గుర్తించలా, తండ్రి అనే దేవుడిగా గుర్తించలా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమని గుర్తించిందో లేఖనానుసారముగా మనం చూద్దాం. చూడండి, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నది నేనే ఆయననని ఆమెతో చెప్పాను. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని నేర్పిస్తున్నాడో మనం చూడండి. ఈ సంగతుల్ని కదా మనం నేర్చుకోవాల్సింది, ఇటువంటి విషయాన్ని కదా మనం ఆలోచన చేయాల్సింది. కానీ ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ యొక్క సమరయ స్త్రీ ఏమంటుందంటే, క్రీస్తు అనబడిన మెస్సయ్య అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, మా గ్రీక్ భాష మాట్లాడుతూ ఉంది, మరలా తిరిగి హెబ్రూ భాష మాట్లాడుతుంది. క్రిస్తోస్ కై అని మాట్లాడుతూ మరలా తిరిగి మెషియాహ్ అంటుందామా. అంటే హెబ్రూ పదాన్ని వాడింది, గ్రీక్ పదాన్ని కూడా వాడింది. అక్కడ క్రిస్తోస్ అని వాడుతుంది. అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మేము ఎరుగుదుము, ఆయన సమస్తాన్ని చక్కపెడతాడని మాకు తెలుసు అని చెప్పినప్పుడు, అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అది నేనే అని చెప్తున్నాడు, మీతో మాట్లాడుతుంది నేనే అంటా ఉన్నాడు. అంటే యెహోవా నేనని చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడు నేనని చెప్పట్లేదు, ఇదిగో అభిషిక్తుని నేనే, ఇశ్రాయేలుని సర్వమానవుల్ని విమోచనకి వచ్చి మరణించడానికి సిద్ధపడిన వాళ్ళు నేనైన సంగతుల గురించి తాటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తా ఉన్నాడు. కనుక క్రీస్తుని గురించి మనం ఇలాగూ క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు, అభిషిక్తుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు, అభిషిక్తుడై ఉన్నాడు. మానవ దేహాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి ఉన్నాడు. అంతేకాని యెహోవా దేవుడు భూలోకానికి రాల. యెహోవా దేవుడు మానవ దేహాన్ని ధరించుకొని భూలోకానికి రాల. భూలోకానికి వచ్చింది ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకున్నప్పుడు ఆయనకి పెట్టబడిన నామము క్రిస్తోస్, మెస్సియా, క్రీస్తు అని. యేసు ప్రవచనానుసారంగా పెట్టబడిన నామములవి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మరూపంగా ఉన్నప్పుడు ఆత్మరూపంగా ఆయనకి నిరంతరము ఉన్న నామం ఒకటి ఉంది. ఆ నామం ఏంటంటే దాబర్ అన్నాడు. దాబర్ అంటే దానికి తెలుగులో అర్థం వాక్యము అని. తెలుగులో అర్థం దానికి వాక్యము అని. హెబ్రూలో దాబర్ అన్నాడు, తెలుగులో దానికి అర్థం వాక్యం అని. కనుక యెహోవా నిరంతరము ఇదే నా జ్ఞాపకార్థ నామము యెహోవా అని. యెహోవా దేవుడు తన గురించి యహ్వా అనే ఒక పదాన్ని హెబ్రూలో నుంచి తర్జుమా చేయబడిన యెహోవా నామాన్ని తెలియచేశాడో, అట్లాగే యేసుక్రీస్తు వారి యొక్క నిరంతర నామము దాబర్ అనే నామాన్ని తెలుగులో తర్జుమా చేసి వాక్యం అని మనతో మాట్లాడటం జరిగింది. కనుక మనము ఇంతటితో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాము. మరి ఒకసారి వచ్చినప్పుడు ఈ సందేశాన్ని మనము ఇంకా క్షుణ్ణంగా నేర్చుకొని ముందుకి కొనసాగుతాము. కనుక మనం ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏమిటి? క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన లేకపోతే రక్షణ మనం పొందడానికి అవకాశం లేదని ఈ యొక్క సంగతుల గురించి మనం నేర్చుకుంటున్నాము. క్రీస్తు ఎవరంటే క్రీస్తు యెహోవా కాదు. క్రీస్తు ఎవరంటే క్రీస్తు తండ్రి అయిన దేవుడు కాదు. క్రీస్తు ఎవరంటే క్రీస్తు పరిశుద్ధాత్ముడు కాదు. మరి క్రీస్తు ఎవరు? ఇది మనం నేర్చుకుంటుంది. మరి క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు నువ్వు తెలుసుకోకపోతే నువ్వు రక్షణ పొందలేవు. క్రీస్తు యెహోవా దేవుడని నువ్వు అభిప్రాయం కలిగి ఉన్నావా? క్రీస్తు తండ్రి అయిన దేవుడిని నువ్వు అభిప్రాయం కలిగి ఉన్నావా? క్రీస్తు పరిశుద్ధాత్ముడని నువ్వు అభిప్రాయం కలిగి ఉన్నావా? అది నీ సొంత ఆలోచన. అటువంటి అభిప్రాయం ఒకవేళ నీలో ఉంటే తీసివేసుకో. అది గ్రంథం మాత్రం కాదు. గ్రంథంలో త్రియేక వాదన ఎక్కడా లేదు. కనుక మనము క్రీస్తుని గురించి ఏంటి అనేది నేర్చుకుంటా ఉన్నాము. క్రీస్తు గురించి ఏమిటి అనే సంగతిని మనం నేర్చుకోలేకపోతే మనము రక్షణ పొందుకోలేము. కనుక శ్రద్ధగా విన్న అందరికీ క్రీస్తు పేరిట వందనాలు సమర్పిస్తూ ఉన్నాము.